అందరూ చేతులెత్తి ప్రభు నామాన్ని స్తుతించుకుందాం. హల్లెలూయా. ఇంతవరకు చక్కని పాటలు పాడి సాక్ష్యాలు చెప్పుకొని ప్రభుని ఆరాధించి దేవుని వాక్యాన్ని వినే సమయానికి మనం వచ్చాం. కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. జాగ్రత్తగా ఈ మాటలు మీరు ఆలకించండి. రోమాపత్రిక 8వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చదువుకుందాం. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపించబడతారు, వారందరూ దేవుని కుమారులై ఉన్నారు. దేవుని కుమారులై ఉందరు అనే మాట అక్కడ రాయబడి ఉంది. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపించబడతారు, వారందరూ దేవుని కుమారులు, దేవుని కుమార్తెలై ఉన్నారు. దేవుని బిడ్డలరా, ఈ పాపలోకములో, పాపిష్టి ప్రపంచములో మరి మనము దేవుని ఆత్మచేత నడిపించబడాలి. హల్లెలూయా. మన శరీరం, దేహం మనల్ని నడిపిస్తుంది. మన మానవ మనస్సు మనల్ని నడిపిస్తుంది. తరువాత మరి లోకస్తులు, అన్యులు, ఇతరులు, మనుష్యులు, బంధువులు, రక్త సంబంధులు, సన్నిహితులు, స్నేహితులు, శత్రువులు కూడా మనకు తెలియకుండా కనుమరుగై చాటుమాటు స్థలాలలో పొంచి మరి తెలియని ఆలోచనలతోటి, కుయుక్తితో, వంచనతో మనల్ని నడిపిస్తూ ఉంటారు. అయితే నీ దేవుని బిడ్డవైతే దేవుని ఆత్మచేత నడిపించబడాలి. హల్లెలూయా. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులై ఉన్నారు, దేవుని కుమార్తెలై ఉన్నారు. మనము రక్షణ పొందినప్పుడు, మారు మనసు పొందినప్పుడు, బాప్తిసం పొందినప్పుడు మనము దేవుని పిల్లలమయ్యాం, దేవుని కుమారులమయ్యాం, దేవుని కుమార్తెలమయ్యాం. అయితే దేవుని బిడ్డలారా, బాప్తిస్మము వరకే దేవుడు మనల్ని వదిలిపెట్టలేదు. మారు మనస్సు, బాప్తిస్మం, తరువాత 3వ మెట్టు పరిశుద్ధాత్మతో దేవుడు మనల్ని నింపాడు. పరిశుద్ధాత్మను పొందుకున్న తరువాత మనం ఏం చేయాలంటే ఇక శరీరము చేత నడిపించబడకూడదు. మన మనస్సు చేత మనము నడిపించబడకూడదు. శరీరం మనల్ని ఎక్కడికి నడిపిస్తుంది? దేహం మనల్ని ఎక్కడికి నడిపిస్తుంది? శరీర క్రియలు పాపానికి నడిపిస్తుంది. మానవ మనస్సు కూడా మనల్ని పాపానికి నడిపిస్తుంది. అయితే దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ మనల్ని నడిపిస్తుంది. ఎక్కడికి నడిపిస్తుంది చెప్పండి? పరిశుద్ధమైన, పవిత్రమైన జీవితానికి, బ్రతుకుకి మనల్ని నడిపిస్తుంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఈ పూట దేవుడు నీతో ప్రత్యేకంగా మాట్లాడే మాట ఏమిటంటే, దేవుని ఆత్మచేత ఎందరూ నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులు, కుమార్తెలై ఉన్నారు. నీవు దేవుని ఆత్మచేత నడిపించబడుతున్నావా? లేక మనుష్యుల చేత నడిపించబడుతున్నావా? దురాత్మ చేత నడిపించబడుతున్నావా? ఒక్కసారి ఆలోచించాలి. దేవుని బిడ్డ, దేవుని ఆత్మచేత నీవు నడిపించబడితే ఈ లోకయాత్ర ముగించిన తరువాత ఈ లోకాన్ని నీవు జయిస్తావు, శరీరాన్ని జయిస్తావు, నేత్రాశను జయిస్తావు, జీవపు డంబాన్ని జయిస్తావు. ఈ లోకములో నీకు ఎదురయ్యే ప్రతి పాపాన్ని జయించుకుంటూ 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 తుదకు జయ జీవితాన్ని చేసి చనిపోయిన తరువాత నిత్య జీవములో, పరలోక రాజ్యములో ప్రవేశిస్తాం. అలా కాకుండా
మరి దురాత్మ చేత నడిపించబడితే, మానవ మనస్సు చేత నడిపించబడితే, శరీరం, దేహం, శరీర క్రియలు, కార్యాల చేత నీవు నడిపించబడితే పాపములో పడిపోయి చివరికి చనిపోయిన తరువాత నరకానికి పోయే పరిస్థితి. అందుకే దేవుడు అంటున్నాడు, నా ఆత్మను మీకు ఇచ్చాను, పరిశుద్ధాత్మను పంపాను, ఆత్మ చేత మిమ్మలను ముద్రించాను. కాబట్టి మీరు నా పిల్లలు, నా కుమారులు, నా కుమార్తెలు. మీరు నా ఆత్మ చేత నడిపించబడాలి.